108 టైమ్స్ స్టార్టింగ్ చేసి వీళ్ళు ఖచ్చితంగా రౌండ్లు కూడా వేస్తున్నారు. మరి మనకు అంత రౌండ్లు అంటే మనకు తెలియదు, కానీ చాలా కృష్ణ భక్తులు దేశవ్యాప్తంగా అద్భుతం. సో ఇవేనండి మనకి దేవాలయం విశేషాలు. చాలా అద్భుతంగా ఉంది. చక్కగా మీరు అందరూ కూడా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ చక్కగా ఈ అద్భుతమైన దేవాలయంకి అయితే వచ్చి చక్కగా వీక్షించండి. సో హరే కృష్ణ. సో ఇక్కడ నుండి నేను ఎక్కడికి వెళ్తానో తెలియజేస్తాను. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. మనకి రాధా దామోదర్ దేవాలయం. దామోదర్ అంటే ఇంకెవరో కాదు, మనకి వన్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ లార్డ్ కృష్ణ. వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ బృందావనం అండి. నేనైతే ఇప్పుడు చక్కగా రాధా దామోదర్ దేవాలయంకి అయితే వచ్చాను. ఇది మనకి శ్రవణ గోస్వామి దేవాలయాల్లో ఒక ప్రత్యేకమైన దేవాలయంలో ఈ దేవాలయం కూడా ఒక దేవాలయం. సో దీన్ని దామోదర్ దేవాలయం అంటారు. మన కృష్ణ భగవానుడిని దామోదర్ ఇన్ కన్సెప్ట్ ఆఫ్ రాధామాత అని పిలుస్తారు. సో బందర్స్కు జాగ్రత్తగాని చాలా కష్టపడి బ్లాగర్స్ ఇక్కడ బందర్తో చాలా జాగ్రత్తగా ఉండదు. మొత్తం అటాకింగ్ డైరెక్ట్గా ఇక్కడే ఉండిపోయినా. సో మనకు మొత్తం శ్రవణ గోస్వామి దేవాలయాలు అయితే ఉన్నాయి. అందులో ఈ దేవాలయం ఒక దేవాలయం. చాలా బాగుంది దేవాలయం. లోపలికైతే వచ్చాను. ఇదంతా కూడా వైష్ణవి ట్రెడిషన్ సంబంధించి మొత్తం ఇదంతా ఉంటుంది. ఎందుకంటే ఆ మోడల్ కూడా అలాగే ఉంటుంది. సో జిఏ గోస్వామి వాళ్ళు ఆధ్వర్యంలో ఇప్పుడు ప్రెజెంట్ మెయింటెనెన్స్ అయితే జరుగుతుంది దేవాలయం. దేవాలయం చాలా చాలా బాగుంది. చాలా బాగుంది దేవాలయం. అంతా మనకి కృష్ణ భగవానుడు, దామోదరుడు, కన్సర్ట్ రాధమ్మ, లైవ్ ఆరతి అంట, దర్శనం కూడా ఉందంట. మరి మనకి ఉన్న ఆరతి ఇంపార్టెంట్, మరి మిగతా ఆరతి ఎక్కడ ఏ ఆరతులు కూడా అన్ఇంపార్టెంట్ అని చూడు. ప్రజలు కూడా చాలా మంది వస్తున్నారండి దేవాలయానికి. బాగుంది, వైబ్ అయితే బాగుంది, బ్యూటిఫుల్. బాగుంది. ఇక్కడ కూడా ఈ దేవాలయం కూడా మనకి జనాభా అనేది చాలా మంది ఉన్నారు. దామోదర దేవాలయం చాలా ఫేమస్ దేవాలయం అండి. సో శ్రవణ గోస్వామి దేవాలయంలో ఇది ఒక దేవాలయం కాబట్టి చక్కగా అందరూ వస్తుంటారు. లోపల నేను ఏమీ లేదనుకున్నాను, కానీ లోపల చాలా ఉన్నట్టున్నాయి. నేను చూస్తాను ఏ కవర్ ఉంటే కవర్ చేస్తాను. స్వామీజీలు, గురూజీలు, అందుకే ఏంటి వీళ్ళందరూ రౌండ్ వేసేస్తాను. చిన్నదా ఏంటా అని అనుకున్నాను, కానీ పాదాలు, శంకరుడు, హర హర మహాదేవ శంభో శంకర. హరే రామ్ 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 హరే హరే. మరి ఇక రూపా గోస్వామి గల్లది. పుష్ప సమాధి కింగ్ బిహార్.
బాగుంది. నేను చిన్న దేవాలయం అనుకోవాలి, చిన్న దేవాలయం ఏం కాదండి ఇది. పుష్ప సమాధి డివైన్ గ్రేస్. This one is బా 108 టైమ్స్ స్టార్టింగ్ చేసి వీళ్ళు ఖచ్చితంగా రౌండ్లు కూడా వేస్తున్నారు. మరి అంత రౌండ్లు అంటే మనకు తెలియదు కానీ బా చాలా కృష్ణ భక్తులు దేశవ్యాప్తంగా అద్భుతం. సో ఇవన్నీ గురూజీ సమాధులు అండి. ఇప్పుడు నాకు అర్థమైంది. ఇందాక మనం అక్కడ కూడా చూసాం కదా, మనకి మదన్ మోహన్ జీ దగ్గర ఆ అద్భుతమైన దేవుడు సమాధి. అద్భుతం. సో అది ఒకటే ఉందనుకున్నాం కానీ అది ఒకటే కాదు, ఇంకా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ మన రాధా కృష్ణులు స్టాచ్యూస్ కూడా ఉన్నాయి ఇక్కడ. జై శ్రీరామ్. సో ఇక్కడ చాలా ఆచార్యులు అయితే ఉన్నారు. నాకు అద్భుత ఆచార్య ఒక్క అతనే తెలుసు, మరి ఇంకెవరు తెలియదు. మరి ఎందుకు తెలియదు. నిత్యానంద ప్రభు కూడా తెలుసు. బాగుంది, బ్యూటిఫుల్ అండి. భక్తి వేదాంత గారు, స్వామి ప్రభుపాద గారు. అదే బాగుంది, చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. మనకి రాధా దామోదర దేవాలయం. దామోదర్ అంటే ఇంకెవరో కాదు, మనకి వన్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ లార్డ్ కృష్ణ. తిరుగుతూనే ఉన్నాను అసలు రెస్ట్ లేకుండా పాదాలు. సో ఇవేనండి మనకి దేవాలయం విశేషాలు. చాలా అద్భుతంగా ఉంది. చక్కగా మీరు అందరూ కూడా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ చక్కగా ఈ అద్భుతమైన దేవాలయంకి అయితే వచ్చి చక్కగా వీక్షించండి. సో హరే కృష్ణ. సో ఎక్కడ నుండి నేను ఎక్కడికి వెళ్తానో మీకు తెలియజేస్తాను. దేవాలయం అయితే చక్కగా దర్శనం అయితే చేసుకున్నాను. ఇదంతా కూడా మనకి వైష్ణవి జియా గోస్వామి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళకి మెయింటైన్ చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. సో చిన్నపిల్లల పెద్దవాళ్ళ వరకు అందరూ చక్కగా వచ్చి ఈ అద్భుతమైన రాధా దామోదర దేవాలయం అయితే చక్కగా వీక్షించవచ్చు. బోట్లీ అటాక్ చేస్తారు కదా. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దామోదర మందిరం అండి. నేను ఇప్పుడు రంగనాథ్జీ దేవాలయం అనేది ఓన్లీ లైవ్ గాడ్ని అయితే మనం ఊరేగించి ప్రతిష్ఠించిన వరకు అయితే నేను వెళ్ళాను కానీ దర్శనం చేసుకోలేదు. మళ్ళీ రంగనాథ్జీ దేవాలయంకి వెళ్ళి అక్కడ 2 మందిరాలు అవుతా ఉన్నాయి. హనుమాన్ మందిరం ఉన్న బాలక మందిరం ఉంది. ఆ మందిరం చూసి గోపేశ్వర మహాదేవ్కి వెళ్ళి నది స్నానం అనేది చేసి అప్పుడు నేను మళ్ళీ రాధా వల్లభజీ ఉన్న బాకే బిహారీ క్రౌడ్ ఎంత ఉందా అనేది మీకు చూపిస్తాను. స్టేట్ రాధా